హే వాస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ నేను పోహా అయితే చేస్తున్నా నా స్టైల్లో కొంచెం. ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకున్నాను. అదేనండి శనగపప్పు, ఇంకా మినప్పప్పు, ఇంకా పెసరపప్పు అండ్ పల్లీలు యాడ్ చేసుకున్నా. దాని తర్వాత ఇలా ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకున్నా. ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకున్నాక తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఇవి కాస్త మగ్గే వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఈలోపు కడిగి శుభ్రంగా ఉంచుకున్నటువంటి ఈ పోహాలో అయితే అటుకులు అయితే తడిపి పెట్టుకున్నటువంటి అటుకుల్లో నేను ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండేసుకుంటున్నానండి. నిమ్మకాయ పిండేసుకున్నాక ఇలా కలిపి పెట్టుకుంటున్నాను అండి. చూడండి, ఆలు ఈ విధంగా మగ్గిందనమాట. ఆలు మగ్గాక ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అండి. కాస్త పచ్చిమిర్చి పచ్చివాసన పోయి మగ్గే వరకు వెయిట్ చేయాలి. నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ పచ్చిమిర్చి మగ్గింది మనకి. కలిపి పెట్టుకున్నటువంటి పోహ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అదేనండి కలిపి పెట్టుకున్న అటుకులు. సో ఫైనల్గా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే వేడి వేడి ఎమ్మి టేస్టీ పోహా రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.